ప్రత్యేకంగా ధ్యానించడం జరిగి ఉన్నది. ఇద్దరము నిర్గమాకాండము 11వ అధ్యాయంలో 6-7 వచనాల్లో కనిపిస్తున్న ప్రత్యేకమైన విషయం ఎదుట ఉంచాలని ఆశపడుచున్నాను. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టను. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవరి మీదనైనా ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు. ఇక్కడ కుక్కను కూర్చున్నటువంటి ప్రస్తావన కనిపిస్తుంది. ఎందుకు అనేది కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనం ధ్యానిద్దాం. 400 సంవత్సరముల పైబడి ఇశ్రాయేలీలు బానిసలుగా వెట్టి చాకిరి ఐగుప్తు దేశంలో చేశారు. 430 సంవత్సరాల వారు బానిసలుగా జీవించినారు. కానీ భత్యాలు జీతాలు మాత్రం వారు తీసుకోలేదు. 430 సంవత్సరాలు బ్రతికినటువంటి వారి జీవితాల్లో ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు జీతాలు మాత్రం తీసుకోలేదు. వారి జీవితాల్లో ఆహారం మాత్రం కేవలం వారి కష్టానికి తగినట్లు చాలా శ్రమ పెడుతూ ఇబ్బందులు పెడుతూ వారి దేహాలకు ఉన్నటువంటి శల్యములు, వారి యొక్క ఎముకలు కనబడేటట్లు వారి దేహాలు ఉండే అంతలా వారు బలహీనమైపోయేవారు. ప్రియా దేవుని సంగమా, మీరు వెళ్ళి ఐగుప్తులను దోచుకొనుడి అనే మాటలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. దేవుడే ప్రత్యేకంగా తెలియజేస్తున్నా, మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఐగుప్తు ప్రాంతాన్ని మీరు విడిచి బయటికి వస్తున్నప్పుడు, మీ చెలికానుల దగ్గరికి, మీ ఇంటి యజమానుల దగ్గరికి మీరు వెళ్ళి మీరు దోచుకోండి అంటే దొంగతనం చేయండి అనే ఉద్దేశము, ఆ భావన మాత్రం కాదు. దాని అర్థం మీరు చాలా కష్టపడ్డారు, చాలా శ్రమపడ్డారు, 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. అయితే మీ కష్టార్జితాన్ని మీరు తీసుకున్నని మొదటి 3 వచనాల్లో ఈ 11వ అధ్యాయంలో రాయబడుతూ ఉన్నాయి. పిల్లలు గమనించిన 2వ వచనంలో, కాబట్టి తన చిలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారం నగలను అడిగి తీసుకున్నాడని ప్రజలతో చెప్పము. ఈ వెండి బంగారాల వారు ఏం చేశారు మనకు తర్వాత తెలిసిందే. వారు తీసుకున్నారు. దేవుడే స్వయంగా చెప్పాడు. పిల్లల దైవ లేఖనాల్లో మనం గమనించిన ఎలా, అదిగాక ఐగుప్తు దేశంలో మోసేను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. మీ కష్టార్జితం ఆ ప్రాంతంలో ఉంది, మీరు చాలా శ్రమ పడ్డారు, వెళ్ళి తీసుకున్నాడని దేవుడు తెలియజేస్తున్నారు. 4వ వచనంకి వచ్చేసరికి, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళదును, అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగులు విసిరిదాసి దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలో తొలిపిల్లలనియో చచ్చును. ఇది 10వ తెగుళ్ళని మనందరికి బాగా తెలుసు. దీనికి ముందు 9 తెగుళ్ళు కనిపిస్తాయి. అట్లా 10వ తెగుళ్ళు ఏంటి, అది ఎలా ఉంటుందో, ఎలా జరగబోతుందో అన్న విషయాన్ని 11వ అధ్యాయంలో దేవుడు ముందుగా తెలియవరుస్తూ ఉన్నాడు. ఇంకా తెగుళ్ళు రాలేదు, దాని గురించిన వివరణ దేవుడు ప్రత్యేకంగా తెలియచేయడం అనేది కనిపిస్తుంది. మహాఘోష పుట్టెను అనే మాటలు మనకి 6వ వచనంలో రాయబడుతున్నాయి. మహాఘోష. ఈ ప్రపంచం అలాంటి ఘోష ఎక్కడ కూడా వినబడలేదు, పిల్లరా, పుట్టలేదని దేవుని లేఖనాలే తెలియజేస్తున్నాయి. ఈ 10వ తెగులు ద్వారా ఐగుప్తు దేవులను లేదా వారి యొక్క దేవతలను, వారు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు సైతము దేవదేవుడు యెహోవా దెబ్బ కొట్టాడని చెప్పుకోవచ్చు. అంటే వారిపై దాడి ఒకే పర్యాయమైన చేసినట్లు కనిపిస్తుంది. ప్రతి తెగుళ్ళ వెనుక ఆ దేవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి కారణము ఉంది అనేది కూడా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు అని లేఖనాల్లో ఉన్న మాటలు మనందరికీ బాగా తెలుసు. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే చాలా గొప్పవాడు. పాత నిబంధన గ్రంథంలో గమనిస్తే ఒకసారి అబ్రహాము దేవుడు
ప్రత్యేకంగా అబ్రహాముకి ఎలా తనను గురించి తాను పరిచయం చేసుకున్నాడో, ఏ రీతిగా తన పట్ల తన కార్యం చేస్తున్నాడో మనకి లేఖనాలు కనిపిస్తున్నా. దేవుడు అబ్రహాముతో ఇలా బయలుపరుచుకుంటూ ఉంటాడు, ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. పిల్లరా, ఎల్ షడాయ్ అనే ఇక్కడ కనిపిస్తాయి, మనకి రాయబడతాయి ఇక్కడ. పిల్లరా గమనించిన మన పెయింటింగ్స్ చేస్తారు కనుక వీళ్ళని రిమూవ్ చేస్తారు. ఎల్ షడాయ్ అనేటువంటిది మనకి వ్రాయబడుతూ అంటే సర్వశక్తిమంతుడు అనేటువంటి భావము చాలా మందికి బాగా తెలుసు. కానీ దాని అసలు పదము లేదా దాని యొక్క అసలు అర్థం ఏంటనేది మనం ఆలోచిస్తే, ఎల్ షడాయ్ అనగా రొమ్ము కలిగిన దేవుడు అనే భావం. ఏంటది? రొమ్ము కలిగిన దేవుడు. స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు, ఏ వాగ్దానం అయితే ఉన్నదో సారా యొక్క జీవితంలో స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పుడు ఆమె గర్భాన్ని దాల్చడం, ఒక కుమారునికి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకు జన్మనివ్వడం అనేది కనిపిస్తూ ఉంది. నీకు శారాకు పిల్లలు పుట్టకపోయినా, ఒకవేళ బిడ్డలు పుట్టినా శారా నువ్వు పాలిచ్చి పెంచలేవు. ఏ వాగ్దాన పుత్రుడైతే ఉన్నాడో, ఎవరిని గురించి మీకు వాగ్దానం చేస్తున్నానో ఆ ఇస్సాకును పోషించేది నేనే. రొమ్ము కలిగిన దేవుడు అంటే ఆయన మాత్రమే చూసుకోగలిగిన వాడు, ఆయన మాత్రమే పోషించగల దేవుడని వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును వచ్చి అబ్రహాము బ్రతుకులో దేవుడు తన యొక్క కార్యాన్ని చేస్తూ తనను తాను బయలుపరుచుకున్నాడు. ప్రియా దేవుని సంగమా, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ ఐగుప్తు దేశంలో వారికి అంటే ఐగుప్తీయులకు మరియు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలులకు ఒక అద్భుతమైనటువంటి లెసన్ లేదా ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని ఆయన నేర్పుతున్నాడు. ఇటు ఐగుప్తీయులకు, మరో ప్రక్క తను ఏర్పరచుకున్నటువంటి జనాంగానికి ఒక లెసన్ పిల్లరా నేర్పుతున్నాడు. ఐగుప్తు దేశమా, మీరు పూజించి, మీరు సేవించి, మీరు ఆరాధిస్తున్నటువంటి, మీరు నైవేద్యాలు అర్పిస్తున్నటువంటి మీ దేవుళ్ళు దేవతలందరూ తరలిపోయే పరిస్థితి దాపరిస్తుంది. వారందరూ వట్టివారు అని మీరు గ్రహించే కాలం వస్తుంది. ఐగుప్తు దేశమా, ఎవరిని కూర్చైతే మీరు విర్రవీగుతున్నారో, ఎవరిని కూర్చైతే మీరు అతిశయిస్తున్నారో, ఎవరిని బట్టి మీ యొక్క బ్రతుకులు మీరు మాకే భయం లేదు, కలవరం లేదు అనేటువంటి భావనతో జీవిస్తున్నారో, ఆ కలవరాలు, ఆ భయాలు ఎలా ఉంటాయో నేను మీకు తెలియజేస్తానన్నట్లు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో దేవుడు ఒకటి ఎంపిక చేసుకున్నాడు. పిల్లారా, ఐగుప్తీయులకు దేవుడు తెలియజేసిన పాఠం అయితే ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఈ 11వ అధ్యాయంలో ఆ తదుపరి వచనాల్లో రాయబడి ఉన్న ప్రకారంగా దేవుని యొక్క ఉద్దేశం తెలియజేస్తున్నాడు. ఐ యామ్ యువర్ ట్రూ గాడ్ అనేటట్లు, నేను మాత్రమే నిజమైనటువంటి దేవుడును. ఇశ్రాయేలులకు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రారంభంలో తన యొక్క ప్రియ పితరులతో, భక్తులతో దేవుడు మాటలో ఏ రీతిగా తెలియజేస్తున్నాడో, నేను మాత్రమే నిజమైన దేవుడు, లోకములో ఉన్నవన్నీ కూడా వటివే అనేటట్లు దేవుడు తన ప్రజల పట్ల తన పాఠాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఒక ఎంపికను చేసుకున్నాడు. ఒకటి ఎన్నుకోవడం అనేది కనిపిస్తుంది. ఏంటి, ఎందుకు, ఏమైనా ఎన్నుకోవాల్సింది, ఏది ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఒకవైపు వాస్తవం కనిపిస్తుంది, ఫ్యాక్ట్ అనేది, మరోవైపు కారణాలు అనేవి, రీజన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి వాస్తవాలు, ఏంటి కారణాలు, ఏంటి వాస్తవాలు అనేది మనం ఆలోచించాలి పిల్లరా. ఒకవైపు ఫ్యాక్ట్ అనేది ఉంది, మరోవైపు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ తొలి సంతానము లేదా ప్రథమ సంతతి, తొలి పిల్లలందరూ హతమైపోతున్నారు, చనిపోయే కాలము వస్తుంది అన్నది దేవుడు ఎన్నుకున్నాడు. ఐగుప్తు దేశమా, నీ జ్యేష్ఠ పుత్రులు చనిపోతారు, వారు చచ్చెదరు అని వ్రాయబడుతుంది. తొలి సంతానము, తొలి పిల్లలు మీ ఇంటిలో చనిపోతారు. వారు మాత్రమే కాక జంతువులు, పశువుల సైతము ప్రథమ సంతానము చనిపోయే పరిస్థితి వాటిల్లుతుంది. ఎందుకు దేవుడిది 10 తెగుళ్ళుగా ఎంచుకున్నాడు? చాలా పర్యాయాలు నార్మల్గా మనం బైబిల్లా చదువుకుంటూ పోతే ఈ
10వ తెగులు మనం చదువుతుంటే మనకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే, దేవుడేంటి ఇంత కఠినమైన వాడు, దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? పిల్లల ఒక మాట గ్రహించండి. ఏదైనా ప్రసంగం మనం వింటున్నప్పుడు ఉపోద్ఘాతం అనేది వినకపోతే ప్రసంగము ఎక్కదో అర్థం కాదు. ఉపోద్ఘాతాలు లేకుండా చేసే ప్రసంగాలు చాలా ఉంటాయి. అవి ఏ ప్రసంగాలు నేను విమర్శించను కానీ పిల్లల ప్రసంగానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఉపోద్ఘాతం. ఇంట్రడక్షన్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? ఎంచుకోవడానికి గల హేతువ కారణం ఏంటంటే, ఐగుప్తు దేశంలో దేవుడు ముందుగా తన ఉద్దేశాలు తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. ఎక్సోడస్ 4th చాప్టర్ మనకి చదవన్నాము. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనులని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చెప్పదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఎవరితో చెప్పమంటున్నాడు? ఫరోతో. నీ కుమారుని ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠ పుత్రుని నేను చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఎల్లు చెప్పు. 4వ అధ్యాయంలోనే దేవుడు ముందుగా చెప్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. అట్లా 11వ అధ్యాయం 5వ వచనం కూడా తెలియజేస్తున్నాడు, అట్టి గోస అంతకు ముందు పుట్టలేదు. ఎందుకనంటే 5వ వచనం రాయబడిన మాటలో, కూర్చున్న ఫరో, సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగల విసురు దాసీ తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు. 2 times 2 పర్యాయములు దేవుడు పిల్లరా హెచ్చరిక లేదా స్ట్రైట్గా నేరుగా ఈ వార్నింగ్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏది చెప్పకుండా డైరెక్ట్గా శిక్షించడం అలా అయితే ఆయన దేవుడు కాదు. మనిషికి సమయాన్ని ఇస్తాడు, నరుడికి కాలం అనేది అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ ఐగుప్తు దేశంలో కూడా మోషే కాలంలో ఇశ్రాయేలు బానిసలు అక్కడ ఉంటున్నటువంటి కాలంలో దేవుడు వారికి తెలియజేస్తున్నాడు, మీ తొలి పిల్లలు ప్రథమ సంతానము చనిపోతారు. అందుకే నా ప్రియ పిల్లలు నేను ఏర్పాటు చేసుకున్న జనాంగము నన్ను సేవించిన వారిని బయటకి పంపించమని దేవుడు అంటే ఫరో మాత్రం వినలేదు. 10 తెగుళ్ళు రప్పించక ముందే దేవుడిది తెలియచేశాడు. 10 తెగుళ్ళు వారి పట్ల ప్రదర్శించక ముందే, దేవుడు చూపించక మునిపే, తను ఏర్పాటు చేస్తున్నటువంటి మోషే ద్వారా ఇవి జరగక మునిపే, అహరోను ద్వారా అవి చేయబడక మునిపే దేవుడు ఏం చేశాడు? తొలి సంతానము జ్యేష్ఠ పుత్రులు చనిపోతారని తెలియజేశాడు. అట్లా వాళ్ళు వినలేదు. విని ఉంటే పరిస్థితి మరోలో ఉండేదేమో. కానీ ఫరో మాత్రం కఠినుడై వినుటకు మాత్రం ఇష్టపడలేదు. ఏంటి ఫ్యాక్ట్? ఏముంది అక్కడనంటే, జ్యేష్ఠ పుత్రులు చనిపోతారు. ఇది నిజం, వాస్తవం. దానికి రీజన్, కారణము, ఆ హేతువు ఏంటనేది ఆలోచిస్తే, యాజకులను, లేవీలను, జ్యేష్ఠులను తన కొరకు ప్రత్యేకంగా లోకమందు ఉన్నటువంటి మానవాళ్ళందరి కొరకు మొరపెట్టేవారుగా, విజ్ఞాపన చేసేవారుగా, ధూపం వేసేవారుగా దేవుడు ఓ ప్రక్క తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక్కడ జ్యేష్ఠులు చనిపోతూ ఉన్నారు. ఇది నిజము, ఫ్యాక్ట్, ఇది వాస్తవము. ఇటువైపు మరో ప్రక్క కారణం ఏంటంటే, దేవుడు కొంతమందిని తన కొరకు జ్యేష్ఠులను, లేవీయులను, యాజకులను ఏర్పరచుకుంటూ ఉన్నాడు. 11వ అధ్యాయం మనం గమనించిన ఎడల 7వ వచనం ఒక మాట రాయబడుతుంది. పిల్లలు అందరూ చూద్దాం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచనని ఇశ్రాయేలీయులు ఎవరి మీద నేను ఒక్కొక్క తన నాలుక ఆడించదు. రెండవ ఫ్యాక్ట్ ఏంటంటే, మొదటిదైతే జ్యేష్ఠ పుత్రులు చనిపోతున్నారు. ఇక్కడ దేవుడు యాజకులు, లేవీయులను ఏర్పరచుకుంటున్నారు. రెండవది ఏంటి వాస్తవం అంటే, ఐగుప్తు నుండి కనానుకు వీరు వెళ్తారు. ఎక్కడికి? ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వీరు వెళ్ళబోతూ ఉన్నారు.
ఎలా వెళ్తున్నారు వీరు? బైబిల్లో రాయబడిన మాటలు మనం నిర్గమకాండం మనం చదువుకుంటూ వస్తే ప్రారంభం నుండి ఈ 12, 13 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే కనిపిస్తాయి. దక్షిణపు మార్గమున వారు పిల్లరా ఎందుకు వెళ్తున్నారు? దక్షిణ మార్గము చాలా దూరం అని బైబిల్లో రాయబడుతుంది. దక్షిణ మార్గము గుండా దేవుడు వీరిని తీసుకువెళ్తున్నారు. అందుకు కారణం పిల్లరా ఉంది. రోజులలో కొన్ని దినాలలో వారు కనాను ప్రాంతము, పాలు తేళ్లు ప్రవహించు వాగ్దాన దేశానికి వెళ్ళబోయినటువంటి ప్రాంతానికి ఈజీగా సులభంగా ఆ ప్రాంతానికి వెళ్ళిపోవలసిన మనుషులు దేవుడు ఏం చేశారంట? 40 years 40 సంవత్సరాలు తిప్పుతూ తీసుకుని వెళ్తున్నాడు. పిల్లలు ఎందుకు 40 సంవత్సరాలు తీసుకుని వెళ్తున్నాడంటే ఇది వాస్తవం. ఇది సెకండ్ ఫ్యాక్ట్. ఇది రెండవ వాస్తవం ఏంటంటే 40 సంవత్సరాల దేవుడు అరణ్య మార్గమున వారిని ఎడారిలో దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. ఇది వాస్తవం. దానికి కారణం ఏంటనేది ఆలోచిస్తే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలులందరూ నాతో గడపాలి, నేను వారితో ఉండాలి, వారు నాలో ఉండాలి, నాతో ఉండాలి. దేవుడు కోరుకుంటున్నటువంటిది. దక్షిణ మార్గమున వారిని దూరముగా నడిపించడానికి కారణం ఏంటంటే, ప్రభువారు దేవదేవుడు వారితో గడపాలని, వారితో ఉండాలని నిశ్చయించుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇది మనం ఆలోచించాలి. 40 సంవత్సరాల దేవుడు వారిని నడిపించాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే నాయకత్వంలో, తదుపరి జాషువా నాయకత్వంలో పిల్లల మనం గమనించిన ఎలా దేవుడు వారితో గడపాలనుకున్నాడు, వారితో ఉన్నాడు. వారు సనిగారు, సంశయించారు, సందేహించారు, దేవుని దూషించారు, మోషేను దూషించారు. అయినా దేవుడు వారితో ఉండడానికి ఇష్టపడ్డాడు. 24 గంటలు మనం ఉండగలమా? 24 గంటలు ఎందుకు? 3 hours 3 గంటలు మనం ఉండగలమా? సినిమా థియేటర్లు అయితే ధూమపానము త్రాగకూడదు, మద్యపానము త్రాగకూడదని ఏవైతే వస్తాయో పిల్లరా ఆ అడ్వర్టైజ్ రాగానే ఆ సమయానికంటే మనం ముందుగానే వెళ్ళి కూర్చుంటాం. నేను చూసేవాడిని సినిమాలు ఎక్కువ. నాకున్నదే సినిమా పిచ్చి, నాకున్న బలహీనత ఒకప్పుడు. నెలకి దాదాపు ఒక 90-80 సినిమాలు చూసేవాడు నేను నా ఇంటర్లో. పిల్లరా గమనించిన ఇలా అప్పటి నుండి మనం కూర్చుంటాం. నేను తీసుకున్న టికెట్కు తగినట్లు నేను అక్కడ ఉండాలి. చిన్నది కూడా మనం మిస్ చేసుకోవడం. చివర అంతా ఆ మూవీ అయిపోయిన తర్వాత కూడా ఎండింగ్ ఏం జరిగిందో, షూటింగ్ ఏం చేశారో, ఎలా చేశారో అనేది వస్తున్నప్పుడు కూడా అవి కూడా చూసి కొంతమంది అంత అయిపోయినా కూడా వెళ్ళరు. కానీ దేవుని దగ్గర మాత్రం ఉండడానికి ఇష్టపడడం. నేను ఎగ్జాంపుల్ సినిమా అని చెప్తున్నాను. ఇలాంటివి ఎన్నో. లోకంలో ఉన్నటువంటి ప్రతిదానికి మనకు సమయం ఉంటుంది, కానీ దేవుని దగ్గర సమయం ఉండదు. ఆయన అంటున్నాడు, నేను నీతో ఉండాలి అని కోరుకుంటున్నాను. దానికి కారణం వాస్తవం ఏంటంటే దూరంగా వారిని తిప్పు తీసుకెళ్తున్నాడు. ఎప్పుడో ఆయన బైబిల్లో రాస్తున్నాడు, తన భక్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియపరిచాడు, బయలుపరిచాడు. ప్రభు యేసు ఆగమనం రాబోతూ ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడని, ఆయన సమీపమైన ద్వారమునద్దు ఉన్నాడని, ఆయన రాబోచున్న కాలము సమీపమై ఉన్నదని, యెహోవా మహాదినమని, పిల్లరా అంత్య దినాలని, ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి. అవి ఎప్పుడో రాయబడ్డాయి, అని వచ్చేది ఏంటి అనేటట్లు చాలామంది అనుకుంటారని కూడా పేతురు రాసిన 2వ పత్రికలు అంటూ ఉంటాడు. పిల్లరా ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 దినములు ఒక దినముడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. వాడిని దూరంగా నడిపించాడు. ఆయన వస్తానన్న వాడు ఇంకా రాకుండా ఉంటాడంటే నీ జీవితం నీవు గ్రహించలేకపోతున్నావు. ఆయన నీతో ఉండాలి, గడపాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కోరుకుంటున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? పెద్దగా సమయాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు మనం. అంటే దేవునికి ఏం చేస్తామంటే మనం దేవుణ్ణి కోరుకోమంటాం. ఏదైనా చూడండి, ఎగ్జామ్ హాల్లో ఉన్న పిల్లలకి బాగా తెలిస్తే, చదువుకున్న వాళ్ళందరికీ మల్టిపుల్ చాయిస్గా మనకు కనిపిస్తాయి. 1 2 3 4 అని, లేదా ABCD అని. అందులో ఏదో వాడు పిల్లల ఎంపిక చేసుకునేటట్లు దేవునికి మనం అలా ఇస్తూ ఉంటాం. దేవుని మనం ప్రశ్నించే స్థాయిలో,
సేవకులను ప్రశ్నించే స్థితిలో, నాయకులను మనం ప్రశ్నించే స్థాయిలో మనం ఉన్నాం, కానీ మన బ్రతుకులు మనం ప్రశ్నించుకునే వారిగా కనబడట్లే. దేవుడు నీకు సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఆయన నీతో ఉండాలని, నీతో గడపాలని కోరుకుంటున్నప్పుడు నీవు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు నిలవలేకపోతున్నావు? దేవుడు ఇశ్రాయేలుతో ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఉన్నప్పటికీ, వారి మధ్య కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ వారు చనిపోయే పరిస్థితి వచ్చింది. కారణం, వారి బ్రతుకులు దేవునికి అంత ప్రీతికరంగా లేవు. ఎన్ని కార్యాలు వారి కళ్ళ ముందు చేసినా, కాలేబు జాషువాలు తప్ప, ఆ తదనంతము సంతానము తప్ప మిగతా వాళ్ళు ఎవరో చేరలేకపోయారు. ఇది రెండవ ఫ్యాక్టు, రెండవ రీజన్, కారణము. మూడవది మనం గమనించిన ఎలా 11వ అధ్యాయం 5వ వచనంలో, 12వ అధ్యాయం 29వ వచనంలో, ఇలా 12వ అధ్యాయం 30వ వచనంలో, ఇంకా 12వ అధ్యాయం 31, 32 వచనాలన్నీ చదువుకొని వెళ్తే మిడ్ నైట్ అర్ధరాత్రి, మధ్యరాత్రి ఎలా రాయబడుతూ ఉంటుంది. ఏ రాత్రి అంట? అర్ధరాత్రి, మధ్యరాత్రి, మిడ్ నైట్ అనే పదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అర్ధరాత్రి, మధ్యరాత్రి అని ఎందుకు రాయబడ్డాయి? ది ఫ్యాక్ట్ ఇది. మధ్యరాత్రిలో, ఆ మిడ్ నైట్ కాలములో జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన. కారణం, మధ్యరాత్రి వేళ అందరూ చనిపోతూ ఉన్నారు. అదే మధ్యరాత్రిలో ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోతున్నారు ఐగుప్తు విడిచి. ఇది కారణం. ఇది వీళ్ళు మధ్యరాత్రిలో గోసపుడుతున్నటువంటి కాలంలో వీరు మాత్రం సురక్షితంగా ఆ మధ్యరాత్రి వేళలో ఇశ్రాయేలు వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి. లెఫ్ట్ అయిపోతున్నారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు ప్రాంతం నుండి. ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్నాడు. 12వ అధ్యాయంలో తండ్రులు, తల్లులు, ప్రతి పేరెంట్స్ పిల్లలు మనం గమనిద్దాం. ఐగుప్తిలో, ఆ ఈజిప్ట్ కంట్రీలో, ఆనాటి కాలంలో, ఆ దేశంలో ప్రతి ఇంటిలో ఉన్న పేరెంట్స్, తండ్రి, తల్లి, ఇలా ఎంతోమంది తండ్రులు, తల్లులు వారి యొక్క పిల్లలను చూసుకుంటున్నారు. పడుకున్నాడా? ఏమైపోతున్నాడు? నిండు గర్భిణితో, నిండు చూలలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని నెలలతో నిండినటువంటి స్త్రీలు ఉన్నారు. తొలి సంతతి దేవుడు అనుగ్రహించిన వారు కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వాస్తవాలు. ఇవి ప్రియ దేవుని సంగమా, ఆలోచిద్దాం. ఆ కాలంలో ప్రాక్టికల్గా మనం ఊహించుకుందాం ఎలా ఉంటుంది ఐగుప్తు దేశంలో. మధ్యరాత్రి వేళ నీ కుమారుడి దగ్గరికి వెళ్ళి నువ్వు లేపుతూ ఉంటే, తన కుమారుడి దగ్గర, తన బిడ్డ దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటే వారు లేవట్లే, నిద్రలోనే చనిపోయారు. నిద్ర పట్టక కూడా అలాగా వేచి ఆ ఉన్నటువంటి వారు సైతము జ్యేష్ఠులు చనిపోయారు. ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచిద్దాం. దేవుడు ఏదైనా చేస్తానంటే చెయ్యక మానడు అని. ఏది చేస్తానన్నా జాప్యం అవుతుందేమో కానీ, ఆలస్యం అవుతుందేమో కానీ, తన కార్యాలు మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ జరగకుండా ఉండవు, జరిగి తీరుతాయి అని చెప్పాడంటే చేస్తాం. ప్రియ దేవుని సంఘం, ఆలోచిద్దాం. ఐగుప్తు దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు మన బ్రతుకులో ఇది జరుగుతుందని కాదు, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆ దేశంలో ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే, వారి జ్యేష్ఠ సంతానంతటిని, ప్రథమ సంతానము, తొలి సంతానము చనిపోతున్నారు. ఎంతలా తండ్రులు, తల్లులు ఏడ్చి ఉంటారు. మొదటి పుట్టిన వారు, తర్వాత ఉన్నవారు సైతము ఇంట్లో ఎలా ఏడుస్తూ ఉండి ఉంటారు. ఆ గోల, ఘోష, అక్క చెల్లెళ్ళు, పిల్లల తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇలా ఆలోచిస్తే ఆ దేశము ఎలా ఉండి ఉంటుంది. ఫరో ఇంటిలో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలు తిరగల విసిరే దాసి వరకు రాయబడుతూ ఉంది. పిల్లల ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. ఈ మాటలు మనం నమ్మాలి. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే అర్ధరాత్రి వేళ జరుగుతున్న కార్యాలు. ప్రియ దేవుని సంగమా,
వారు లెఫ్ట్ అయిపోతున్నారు ఇశ్రాయేలీలు. మనం మీద ఆలోచించాలి. దేవుడు ఏది చెప్పినా చేయక మానడు. ఒక విషయము ప్రియులారా, ఐగుప్తు దేశంలో అనేకమైన దేవతలు, అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. మన దేశం వల్లే అక్కడ అనుబీస్ అనేటువంటి ఒక దేవుడు లేదా దేవతను వారు ఆరాధించేవారు కొంతమంది. ఆ వాడుక ఉంది. ఇప్పటికీ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దాని గురించిన వివరణ కనిపిస్తూ ఉంటుంది. అనుబీస్ అనేటువంటి దేవుడు లేదా దేవతను గురించి. ఈ దేవుడు, ఈ దేవత ఐగుప్తీయులకు చాలా ప్రాముఖ్యము. ఆ దేవుణ్ణి వారు నమ్మేవారు, ఆ దేవుణ్ణి వారు విశ్వసించేవారు. ఆ దేవుడు అనుబీస్ అనేటువంటి దేవత లేదా దేవుడు 3 విధాలుగా మా జీవితంలో తన కార్యాలు చేస్తాడు. 3 విధాలుగా మాకు అన్ని విషయాల్లో సహాయపడతాడని వారు నమ్మేవారు. అది వారి విశ్వాసం. మొదటిగా ఏంటంటే కుక్క దేవత అనుబీస్. ఏంటది? కుక్క దేవుడు లేదా కుక్క దేవత అని చెప్పుకోవచ్చు. రెండవది గమనించిన ఎలా శవము, చనిపోయిన దేహము కుళ్ళిపోకుండా భద్రపరిచేదే ఈ అనుబీస్. సుగంధ ద్రవ్యాలతో చూడండి, మమ్మీస్ అంటాం. మనకి పిరమిడ్లు కనిపిస్తాయి ఇప్పటికి కూడా. మమ్మిఫికేషన్ అనేది మనకు కనిపిస్తున్నది. మనం చూస్తే సుగంధ ద్రవ్యములతో వాటన్నిటిని పూసి ఈ యొక్క శరీరాలను, ఈ దేహాలను కుళ్ళిపోకుండా భద్రం చేసేది, కాపాడేది పిల్లరా ఈ దేవత లేదా దేవుడు. 3వది గమనిస్తే మరణాన్ని తప్పించగల దేవుడు ఈ అనుబీస్ దేవుడు అని వారి నమ్మకం. ఈ 3 విధాలుగా మా ఈ దేవుడు కాపాడగలడని వారు నమ్మేవారు. ఇది థియాలజికల్కి సంబంధించింది, నా మాటలు ఏం చెప్పట్లే పిల్లరా. ఈ విషయాలు మనం ఆలోచించాలి. 3 విధాలుగా వారిని కాపాడుతారని వారు అంగీకరించాలి. ఈ భూమి మీద ఎన్నో శవాలు కుళ్ళిపోయాయి. ఎన్నో అని చెప్పుకునే దానికంటే అందరి శవాలు కుళ్ళిపోయాయి. కుళ్ళి పట్టనటువంటి దేహము, పాడిపోకుండా ఉండే దేహము ఏదైనా ఉన్నదంటే అది ప్రభువైన యేసుదే. యేసుక్రీస్తు వారి శరీరం మాత్రమే కుళ్ళిపోలేదు. కీర్తనాకారుడు దావీదు తన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రవచనాత్మకంగా ముందుగానే తెలియజేసినటువంటి కీర్తన 16వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే ఆ చరణంలో నీ పరిశుద్ధిని నీవు కుళ్ళిపట్టనివ్వని. ఆయన దేహం మాత్రమే కుళ్ళిపోలేదు, సమస్త మానవాళి యొక్క దేహాలు కుళ్ళిపోయాయి, పురుగు పట్టాయి, నాశనం అయిపోయాయి, మట్టిలో కలిసిపోయాయి. యేసు దేహం మాత్రం జీవము గలది, సజీవమైనటువంటిది. ఆయన దేహము కుళ్ళిపోలేదు. దేవుడు ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 3rd డే 3వ దినంగా లేచినాడు, పునరుత్థానుడైనట్లు మనకి యేసుక్రీస్తు వారి గురించి కనిపిస్తుంది. ఆయన 2 పర్యాలు చెప్పాడు పిల్లరా. ఒకటి 4వ అధ్యాయంలో, 2 11వ అధ్యాయంలో జ్యేష్ఠులను, ప్రథమ సంతానమును, తొలి సంతానము నేను చంపేస్తా. ఇది వార్నింగ్ ఇస్తాడు. అక్కడ ఇంకా అమల్లోకి రాలేదు. చనిపోతారు, వారిని చంపేస్తాడు అంటున్నాడు. దేవుడు అమలుపరచక ముందు మాట వినమంటున్నాడు, వారిని పంపేది అంటున్నాడు. కానీ పంపించడానికి మాత్రం ఫరో ఇష్టపడడం లేదు. 9 తెగుల్లో తెప్పించాడు. ఆయన వాళ్ళ మాటను వినలేదు. మోషే అహరోను యొక్క మాటను వినలేదు. పెడచెవిన పెట్టాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఈ ఐగుప్తు దేశంలో గొప్ప తీర్పు మధ్యరాత్రి వేళలో వచ్చింది. గొప్ప తీర్పు. నాకు అనిపిస్తుంటుంది ఇలాంటి తీర్పు మేబీ ఇప్పుడు ఎన్నడూ కూడా రాలేదేమో. గొప్ప తీర్పు మధ్యరాత్రి వేళలో చోటు చేసుకుంది. జ్యేష్ఠ పుత్రులను, కుమారులను కోల్పోయారు. చదువుతుంటే మనకి ఏదోలా అనిపిస్తుందేమో కానీ ఇది ఊహకు ప్రాక్టికల్గా మనం చూస్తే చాలా భయంకరమైనటువంటిది. ఒకరు చనిపోతే మన ఇంట్లో ఆప్తులు, రక్త సంబంధికులు, కావలసిన వారు పిల్లరా ఇంటిలోనే ఎవరైనా మనం కోల్పోతే కొన్ని దినాల వరకు మనం వారిని మర్చిపోలేము. ప్రియమైన వారిని, ఇష్టలను, ఆప్తులను మనం కోల్పోతే మనం వారిని కోల్పోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతము. ప్రతి ఇంటిలో ఇలా జరుగుతుందని చెప్పాడు పిల్లరా. దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే సమయాన్ని ఇచ్చాడు.
విషయాన్ని దేవుడు వారికి తెలియచేశాడు. చెప్పకుండా చేయలేదు. ఎంత కృపగల దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు అంటే దేవుడు చెప్పిన, దేవుడు తెలియజేసిన మాట మాత్రం ఎన్నో ఒక కాలంలో కూడా అంతే. 120 ఏండ్లు ఒక మనుష్యుడు ఊరు మొత్తం చుట్టుప్రక్కల తిరిగి భావి కాలంలో రాబోయే దినంలో జలప్రలయం రాబోతుంది, ఆకాశం నుండి వర్షధారలు వస్తాయంటే పిచ్చివాని వలె నోవాహును చూశారు. పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొంది రక్షణను పొందండి, పశ్చాత్తాపడని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే యేసుక్రీస్తు సైతము సిలివేసింది లోకం. అలానే దేవుని మాటలు చెప్పేవారు కూడా గట్టిగా చెప్పిన, యథార్థమైన మాటలు చెప్పినా సరే మనుషులో నచ్చరు. నిన్ను నవ్వించేవి, నిన్ను కవ్వించేవి, నిన్ను పొగిడిన మాటలు ఏమైనా ఉంటే మనుషులకు అమితమైన ప్రేమ, అభిమానం అనేది వస్తుంది. ప్రియా దేవుని సంగమా, దేవుని మాటలు మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాయి. అవి ఏంటనేది మనం ఆలోచించిన ఎలా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ముందు ఏదైనా చెప్తున్నా, చెప్పకుండా ఏది చేయలేదు. నోవహు కాలం చెప్పాడు, వినలేదు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో చోటు చేసుకున్న విపత్తును వచ్చి లోతుకు తెలియజేస్తున్నాడు, లోతు భార్య వినలేదు. విన్నారు, నినెవె పట్టణస్థులు బాగుపడ్డారు. వింటే బ్రతుకు బాగుంటుంది, వింటే జీవితాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, ప్రాంతాలు బాగుంటాయి. నమ్మకం కలిగిన వారు కానీ మాట చొప్పున జీవిస్తే బ్రతుకులను, జీవితాలను, దేశాలు సైతం ఆయన స్వస్థపరచగలవాడు, బాగు చేయగలవాడని లేఖనాల్లో రాయబడుతూ ఉన్నాయి. దినవృత్తాంతంలో కనిపిస్తాయి, రాజుల గ్రంథాల్లో కనిపిస్తాయి. ఈ మాటలు వింటున్న నీవు నేను గమనిద్దాం పిల్లరా. దేవుడు అంత కఠినుడు మాత్రం కాదు. పిల్లలందరినీ చెప్పడానికి ముందుగా చెప్పాడు. చెప్తే వినడానికి మాత్రం ఇష్టపడ తెగులు అనేవి దేవుడి యొక్క తీర్పు ఇచ్చాడు. అట్లా దేవుడు కోరుకుంటుంది మాత్రం జ్యేష్ఠ పుత్రులను కాదు. వారు విననందున ఆ కాలంలో చోటు చేసుకున్న పరిస్థితి. దేవుడు కనికరం గల దేవుడు కానీ కఠినుడు మాత్రం కాదు. చూడండి, మనకి తలాంతులకు వచ్చిన ఉపమానం యేసుప్రభువు వారు చెప్తారు. ఒకడు అంటాడు, అయ్యా నీవు కఠినుడు అంటాడు. ఈ ఇరువురికి ఆయన కఠినుడిగా అనిపించరు కానీ ఆ వ్యక్తికి మాత్రం ఆయన కఠినుడిగా అనిపిస్తాడు. ఈ ఇరువురికి మాత్రమే ప్రేమ గలవాడుగా కనిపిస్తున్నాడు, ఈ వ్యక్తికి మాత్రం కఠినుడిగా అనిపిస్తాడు. ప్రియా దేవుని సంగమా, 2 సార్లు జ్యేష్ఠ కుమారునికైనా వార్నింగ్ ఇచ్చున్నాడు. 9 తెగులు రప్పించిన చివరికి ఏం జరిగిందంటే 12వ అధ్యాయంలో జరిగిన విపత్తు మనందరికీ తెలుసు. 12వ అధ్యాయంలో 11 నుండి 16 వచనాల్లో మనం చూస్తే 29 నుండి 36 వరకు మనం చూస్తే అక్కడ జరిగిన ఆ సంఘటన కనిపిస్తుంది. జ్యేష్ఠ కుమారులు చనిపోయారు. పిల్లరా, తప్పు ఎక్కడుంది, ఎవరిది పొరపాటు అనేది మనం ఆలోచించాలి. అక్కడ తప్పు ఎక్కడుంది, పొరపాటు ఎవరిది? దేవుడు తప్పు చేశాడా, మనుష్యులు తప్పు చేశారా? మా దేవుని మేము సేవించి వచ్చేస్తాం అని అంటే ఐగుప్తులో ఉన్నటువంటి చక్రవర్తి ఫరో వినలేదు. దేవుడు తెగులు తెప్పించాడు, అయినా వినలేదు. ప్రియా దేవుని సంగమా, వారి వలె మన బ్రతుకులో ఒకసారి ఉన్నవేమో ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరికి అంతమైనది ఉంది. చూడండి, ఒక మెటీరియల్కి, ఏదైనా ఒక వస్తువుకి ప్రారంభం ఉంటుంది, అంతం ఉంటుంది. అలానే మనం ఏదైనా డ్రగ్, మెడిసిన్ మనం యూజ్ చేస్తే దాని మీద ఏం చేస్తే ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ప్రతిదీ పాడైపోద్ది. అలాగే మన బ్రతుకుల్లో కూడా ప్రియా దేవుని సంగమా గమనించని ఎలా మన జీవితంలో కూడా ఘోరమైనది ఏదో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అది రాకముందే, దాన్ని ఫేస్ చేయకముందే, ఎదుర్కొనక ముందే నీవు దేవుని ఎదుట నీ బ్రతుకును ఒక్కసారి చర్య చేసుకోవలసిన అవసరత, క్రమపరుచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది అని ఈ 12వ అధ్యాయం 29వ వచనం నుండి వ్రాయబడిన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. 29వ వచనం 12వ అధ్యాయము. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలు
చదవనమ్మా. ఖైదీ యొక్క తులిపిల వరకు ఐగుప్తు దేశమందున్న అందరినీ యెహోవా హతము చేశాను. చాలమ్మా. చూడండి పిల్లరా, అర్ధరాత్రి వేళ జరిగినటువంటి ఆ విపత్తు, ఆ భయంకరమైనటువంటి తీర్పు. 16వ అధ్యాయం మనందరికీ లూకా సువార్తలో 2వ భాగంగా చదువుకున్నాం. ఇద్దరు భూమి మీద మనుషులు జీవిస్తున్నారు. అందులో ఒకడు ధనికుడని, ఒకడు కడు బీదవాడని, ఒకని పేరు లాజరు అని ప్రస్తావించబడింది, పిల్లలు రాయబడింది. ఆ ధనవంతుని యొక్క పేరు రాయబడలేదు. ఈ సంపన్నుడు సన్నపు నార వస్త్రాలు ధరించుకొని తన ప్రాణాన్ని సుఖపెడుతూ తను అన్నీ అనుభవించి తన జీవితంలో చనిపోయాడు. కావలసినవన్నీ ఒక ధనవంతుడు ఏం అనుభవించాలో పిల్లరా లోక సంబంధమైన భోగాలన్నీ అనుభవించి చనిపోయాడు. ఈ దరిద్రుడు కూడా తన ఇంటి ముంగిట ఉంటూ అతని యొక్క బల్ల మీద నుండి పడుతున్న రొట్టె మొక్కలు తినాలని ఆశ కలిగిన ఈ వ్యక్తి చూసి చూసి ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. బ్రతికి ఉన్నప్పుడు ఆ ధనవంతుని యొక్క ఇంటి ముంగట కూర్చున్నటువంటి దరిద్రుని లాజరు యొక్క దేహం కొన్నటువంటి ఆ కురుపులు కుక్కలు నాకేయని వ్రాయబడ్డాయి. కానీ వాడు చనిపోయాక అబ్రహాము రొమ్మున ఉన్నాడు. ఈ ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. మనకి ఇవ్వబడుతున్నటువంటి కాలాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఐగుప్తు దేశంలో వారికి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, వారికి తెలియచేశాడు, వారికి ముందుగా బయలుపరిచాడు. 4th చాప్టర్లో 4వ అధ్యాయంలో హెచ్చరించాడు, 11వ అధ్యాయంలో హెచ్చరించాడు, 9 తెగులు తెప్పించాడు. వినలే. దేవుడు మధ్యరాత్రి వేళలో ఆయన సంహారకుని పంపించాడు. ఆయనే దిగొచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. వారికి అలాంటి గతి పట్టి ఉన్నది. రాబోయే కాలంలో ఎదుర్కోబోతున్న దినాల్లో మన కొరకు ఏం దాచిపెట్టి ఉంది? ఆశీర్వాదమా, దీవెన, పరలోకమా, నరకమా, వేదనకరమైన స్థలమా? దేని కొరకు నీ బ్రతుకులో వేగిరపడుతూ ఉన్నావు? ఏదైనా మన జీవితంలో పొందకుండా మాత్రం మన తరువును చాలించాం. బ్రతుకు అనేది ఈ శారీరకంగా మనం జీవిస్తున్నటువంటిది ఇది మాత్రం కాదు. కేవలం ఈ ఫిజికల్ బాడీ అనేది కాదు. కేవలం అసలు అనేది మనము చనిపోయిన పిదప ఉంది. నువ్వు మరణించిన తర్వాత, అందుకే మరణం అనే గేటు ద్వారానే ప్రతి ఒక్కడు పరలోకానికి లేదా నరకానికి వెళ్ళగలడు. మరణము చూడక బ్రతుకున్నరుడు ఎవడు? ప్రతి మనుష్యుడు అస్థిరుడే, స్థిరుడు మాత్రము కాదు అని దేవుని వాక్యమే హెచ్చరిస్తూ ఉంది. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ ఉపమానాన్ని? లేదా ఎందుకు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు మనం ఆలోచించు. వారు ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలో తెలియజేస్తున్నారు. ధనవంతుడు నరకములు ఉండి ఆ యాత్రను అనుభవించలే ఒక మాట అంటాడు, అయ్యా నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వారి ఎందుకు వీళ్ళు వచ్చేస్తారంటే మోషే వంటి ఏలియా వంటి ప్రవక్తలు అక్కడ ఉన్నారంటాడు ఆయన. అయినా మీకును వారికి మధ్య అగాధం ఉంది. లాజరు పంపి ఆ చిటికిన వేలుతో నీటి బొట్టనేది తన నాలుక మీద వేయమని అంటాడు. అంటే ఏదైనా మనం ఇక్కడ ఉన్నప్పుడే పొందుకోవాలి, సాధించుకోవాలి. పిల్లల జీవితంలో ఈ దేహంతో మనం ఉన్నప్పుడే మనకు కావలసిన ఫలాలు మనం పొందేటట్లు ఈ ఛాయారూపకమైనటువంటి ఈ జీవితంలో ఉన్నప్పుడే నమ్మకంగా మనం బ్రతకాలి. అంటే ఎక్కడ నీవు నీ జీవితమైన వృక్షము ద్వారా అద్భుతమైన ఆత్మ సంబంధమైన పండ్లను నీవు నీ జీవితంలో కలిగి ఉండాలి. ఇప్పుడు మన జీవితంలో ఆలోచించాలి పిల్లల, మనం ఎటువైపు వెళ్తున్నాం? ఐగుప్తులు వినలే, మనం వింటున్నామా? ఐగుప్తీయులు వారి జీవితంలో వినడానికి ఇష్టపడలేదు, మనం వినేవారిగా ఉంటున్నామా? అనుసరించేవారిగా ఉంటున్నామా? దేవుని కొరకు మనం ప్రయాసపడేవారు ఉండగలుగుతున్నామా? ఆలోచిద్దాము ప్రియా దేవుని బిడ్డలారా. చూడండి, ఈ తెగులు గురించి మనందరికీ తెలుసు. మోసే చేతులు ఏముంది? కర్ర. దేవుడు ఏం చెప్పాడు? కర్రతో నీళ్ళను కొట్టను.
ఆ కర్రనులా నీ జీవితంలో ఆ కర్రను చాపు అన్నాడు. కర్రను చాపు అన్నది ఆయనే, కర్రతో కొట్టన్నవాడు ఆయనే. మోసే అహరోనుతో దేవుడు చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. ఇదిగా దూరును కొట్టన్నాడు. పిల్లరా, ఎవరి చేత 9 తెగులు తెగించాడు దేవుడు? 9 తెగులు ఎవరెవరితో చేయించాడు దేవుడు? మోసే అహరోనులతో. 9 తెగుళ్ళు కూడా మోసే అహరోనుల ద్వారా దేవుడు జరిగించాడు. కేవలం మోసే కాదు, దేవుడు అహరోనుకు దేవుడిగా మోసే ఇస్తాడు అన్నాడు తన నోటికి. ఇరువురు మనం గమనించిన ఇలా 9 తెగులు ఇరువురు ద్వారా అక్కడ కనిపిస్తాయి. కానీ 10వ తెగులు వచ్చేది మాత్రం మీరు ప్రక్కకు పొందేటట్లు కనిపిస్తుంది. ఈ 10వ తెగులు దగ్గర మనం గమనించాలి పిల్లరా. 10వ తెగులు మాత్రం మీతో పని లేదు అన్నట్లు కనిపిస్తుంది. నేనే ఇన్వాల్వ్ అవుతా, నేనే ఎంటర్ అవుతా, నేనే వెళ్తా అనేటట్లు మనకు కనిపిస్తుంది. ప్రియా దేవుని సంగమా, ఆయనే దిగుతున్నాడు. 9 తెగుళ్ళు మనుష్యుల ద్వారా చేశాడు, 10వసారి ఆయనే దిగొచ్చాడు. సంహారక దూతల గురించి మనం రాయబడుతుంది పిల్లరా. అందరూ రాత్రికాలపు వేళలో హతమైపోయారు. ఆయన దిగి వస్తే భీకరమైన కార్యాలు జరుగుతాయి. పాత నిబంధన కాలం మీరు ఆది కాలం నుండి మీరు చదువుకుని వెళ్తే ఆయన దిగి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో అగ్నిగంధకములతో నాశనము చేయబడింది. ప్రియా దేవుని సంగమా, ఆయన దిగి వచ్చిన కనుక కొన్ని చోట్ల విపత్తులు జరిగాయి. కానీ న్యూ టెస్ట్మెంట్ లో క్రొత్త నిబంధన విభాగంలో ఆయన దిగి వచ్చినప్పుడు పిల్లరా, మనుష్య కుమారుడుగా మనుజావతారుడికి లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే రక్షణ అనేది మానవాళికి విప్పారింది. అద్భుతమైన రక్షణ మానవులకి దేవుడు అనుగ్రహించున్నాడు. కానీ ద్వితీయ ఆగమనంలో 2వ రాకడలో యేసుక్రీస్తు రాకడలో మహా ఉగ్రత రాబోతుంది. ఆ రాకడ వస్తున్న కాలంలో ప్రత్యేకంగా యెహోవా దినం అనేది ఒకటి ఉంది. ఆ 7 ఏళ్ల శ్రమ కాలంలో మహా ప్రళయాలు అనేవి రాబోతూ ఉన్నాయి. యెహోవా దినము అది చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, ట్రైల్ కని ఎర్రని పెయ్యను కూర్చున్నటువంటి ఈ బలి అనేది ఇవ్వడం జరిగిందని యూట్యూబ్లో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రజెంట్. అది నిజంగానే జరిగింది. నిజానికి వాస్తవం అనేది బలిగా అయితే దహన బలిగా అది అర్పించలేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక డెమోగా మాత్రం అది చేశారు. మనం అతి దగ్గరగా ఉండినాం. ఎందుకనంటే యాంటీ క్రైస్తవులు అంటూ ఉంటాం. అబద్ధ క్రీస్తుగా తానే ఈ లోకములో ఒక నియంతగా పాలించబడినటువంటి క్రీస్తుగా రాబోతున్నటువంటి యాంటీ క్రైస్తుకు వచ్చిన ఆ ప్రవచనాలు అతి దగ్గరగా ఉన్నాయి. మనం చాలా భయంకరమైన దినాల్లో ప్రయాణం చేస్తున్నాం. జ్యేష్ఠులు తొలి సంతానం అంతా ఐగుప్తు దేశంలో చనిపోయింది. మన బ్రతుకులు దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం వారి వల్ల లోబడన వారుగా ఉంటున్నామా, లోబడే వారుగా ఉంటున్నామా? పిల్లరా, మనం ముందుగా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకున్నాం, కొన్ని వాస్తవాలు చెప్పుకున్నాం. దేవుని యొక్క ఆ కారణాలు, రీజన్స్ మనం విన్నాం. దేవుడు వారిని 40 సంవత్సరాలు వారితో ఉండడానికి, వారితో గడపడానికి వారిని ఏర్పరచుకున్నాడు. మనతో కూడా ఉండాలనుకుంటున్నాడు. అందుకే సమీపమైన స్థలంలో వారిని నడిపించకుండా దూరం గుండా నడిపించాడు. నీతో కూడా ప్రభువు ఉండాలని, నీ బిడ్డలతో కూడా, నీ కుటుంబంతో కూడా ఉండాలని ఆశిస్తున్నాడు. 40 సంవత్సరాల వరకు ఉన్నాడు ప్రయాణంలో. నీవు 24 గంటలు, గంట, 2, 3 గంటలు, 4 గంటలు దేవునితో ఉండలేకపోతున్నా, దేవునిలో నిలవలేకపోతున్నాం. ప్రియా దేవుని సంగమా, న్యూ టెస్టిమెంట్ మనం గమనించిన 2వ రాకడలో ఉగ్రత రాబోతుంది. అందుకే దేవుడే ఐ విల్ గో అనేటట్లు ఆయనే స్వయంగా ఆయన వెళ్ళాడనేది ఐగుప్తు దేశం మీద కనిపిస్తుంది. మనందరికీ బాగా తెలుసు, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన బైబిల్లో రాయబడుతుంది. ఏంటంట? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. కీర్తనలో రాయబడతాయి. భయంకరమైన గొప్ప నామం అంటూ ఉంటాడు. ఏంటది? భయంకరమైన గొప్ప నామము. అసలు నరుడు ఆయన నామధేయాన్ని, ఆయన పేరును నాలుగుతో వచ్చించడానికి కూడా యోగ్యుడు కాదు. అయినా దేవుడు కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, భాగ్యాన్నిచ్చాడు. జీవము గల దేవుని చేతిలో పడుట
భయంకరమైనది పిల్లరా. వీరి బ్రతుకుల పరిస్థితి చోటు చేసుకుని జ్యేష్ఠ కుమారులందరూ తొలి సంతతంతా చనిపోయింది. అక్కడ నెరవేరింది పిల్లరా 12వ అధ్యాయంలో మహాఘోష పుట్టింది. ఊహించుకుందాం పిల్లరా, మహాఘోష పుట్టింది. ఎంత శబ్దం అంటే ఏ ఇల్లు చూసినా, ఏ వీలు చూసినా ఏడ్పు, పెడబొబ్బులు, కేకలు, ఘోష. అంతమంది ఏడిస్తే ఏడుపు వినబడదు. ఘోష, ధ్వని, శబ్దం అనేది వస్తూ ఉంటుంది పిల్లరా. తండ్రులు, తల్లులు, ప్రతి పేరెంట్స్ ఎలా ఉండి ఉంటారో, ప్రతి తల్లిదండ్రులు ప్రతి ఇంటిలో పిల్లరా ఆలోచిద్దాం. ఐగుప్తీయులలో చనిపోయినప్పుడు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, మనకైతే ఎలా ఉంటుంది? నెమ్మదిగా పడుకుంటున్నాం, పెందలకాడ లేస్తున్నాం, లేదా తీరిగ్గా సోమరులుగా లేస్తున్నాం, మనకి నచ్చినట్లు మనం ఉంటున్నాం. నేను అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేదు, నీకు నచ్చినట్లు చేసుకుపోతున్నాం. కానీ ప్రతి సమయంలో దేవుడు ఇశ్రాయేలును నడిపించిన మొదలు విడిచిపెట్టలే. అన్ని విషయాల్లో పరీక్షిస్తూనే, ప్రతి విషయంలో పిన్ టు పిన్ దేవుడు వారిని పరీక్షిస్తూనే వచ్చారు. పరీక్షలో నిలవలేకపోయారు, అరణ్యములో హతులైపోయారు, పిట్టలా రాలిపోయారు. మన పరీక్షలో నిలుస్తున్నామో గెలుస్తున్నామో మనందరికీ బాగా వ్యక్తిగతంగా అది మనకు బాగా తెలుసు పిల్లరా. చివరిగా కొన్ని విషయాలు చెప్పి ముగించుకుందాం. నిర్గమకాండం 11వ అధ్యాయంలో కుక్కలు కూర్చిన విషయాలు వ్రాయబడింది. ఆ మర్మాన్ని చెప్పి నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. 11వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మనం గమనిస్తే 7వ వచనంలో, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవరి మీద నేను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. కడుపులో ఎదుగుతున్న బిడ్డ, ఎదుగుతూ ఉన్నటువంటి యవ్వన కుమారుడు, యవ్వన పిల్లల తొలిచూరులు అందరూ చనిపోయారు. ఇక్కడ కుక్క అంట ఇశ్రాయేలు మీద కానీ ఇశ్రాయేలు యొక్క జంతువుల మీద కానీ నాలుక ఆడించదని చెప్పాం. ఐగుప్తులో ఒక దేవుడిని లేదా ఒక దేవతను ఆరాధించేవారు అన్నాడు. ఏ దేవుడు? ఏ దేవుడు? అనుబీస్. ఏంటది? అనుబీస్ అనేటువంటి దేవుడు. పిల్లలు, కుక్కలు ఏడిస్తే మనుషులు చనిపోతారని కొందరు అంటారు. కుక్కలు ఏడిస్తే ఏమవుతాయంట? మనుషులు చనిపోతారనే ఒక భయం కూడా మనుషులు ఉంది పిల్లలు. ఐగుప్తులు మాత్రం మనుషులు చనిపోయాక కుక్కలు ఏడుస్తాయి. మనుషులు చనిపోయే కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. 11 ఏళ్ళు ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు వైపు కుక్క నాలుక ఆడించదు అని చెప్పాడు పిల్లలు. చూడండి, ఇక్కడ అంతా ఈ ఎడమ వైపు అంతా ఘోష పడుతుంది. ఈ కుడివైపు మాత్రం వీళ్ళు ప్రయాణం చేసి ఇలా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కుక్కలు ఆ ఇంట్లో ఉన్నటువంటి మృత్యువులు చూసి, చనిపోయిన వారిని చూసి ఘోష పెడుతున్నాయి. వీళ్ళు చూసి నాలుక ఆడించట్లేదు. ఎందుకు ఆడించట్లేదు? ఇది మర్మం. జాగ్రత్తగా మన జీవితంలో ఆలకిద్దాం ప్రియా దేవుడి బిడ్డలారా. గమనిద్దాం. మిడతల కొరకు వ్రాయబడ్డాయి, జోరేగల కొరకు వ్రాయబడ్డాయి, పేర్ల కొరకు వ్రాయబడ్డాయి, కుక్కల కొరకు వ్రాయబడ్డాయి. ప్రతి చిన్నది కూడా దేవుడు విడిచిపెట్టకుండా బైబిల్లో ప్రస్తావించారు. అది ఏ గ్రంథమైనా సరే బైబిల్లో చిన్నది కూడా వ్రాయబడిందంటే దాని వెనక దేవుని యొక్క మర్మం అనేది, ప్రత్యేక ఉద్దేశం అనేది ఉంది అని మనం జాగ్రత్తగా చదవాలి. పుస్తకం చదివినట్టు బైబిల్ చదివిస్తే ఏది బుర్రకెక్కదు. ఏది పడితే మాటలు మనం విని నమ్మేస్తే ఎప్పటికీ ఆత్మీయంగా స్పిరిచువల్గా నీ యొక్క గ్రోత్ అనేది, అభివృద్ధి అనేది ఉండదు. వాక్యమే. వాక్యానికి పిట్టకథలకు వాక్యానికి లోపల బయట సంబంధం, లోకంలో ఉన్నటువంటి మాటలు చాలా వ్యత్యాసం, తేడా ఉంది. మెయిన్ లైన్ చర్చిలో సిరపూర్లో చదివే వాళ్ళని ఎందుకు తీసుకుంటారంటే వారు ప్రత్యేకంగా థియాలజీ అనేది నేర్చుకుంటారు. సబ్జెక్ట్ లేని పాస్టర్స్ని, థియాలజికల్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి పాస్టర్స్ ఎవరైనా సరే వారిలో సబ్జెక్ట్ లేకపోతే చర్చ్ యాక్సెప్ట్ చేయదు. ఇది వాస్తవం. ఇది అందులో ఓల్డ్ టెస్టిమెంట్ మీద పాత నిబంధన మీద పట్టున్నప్పుడే కొత్త నిబంధనలో ఉన్న విషయాలన్నీ మనం బయటికి తీసి యేసుక్రీస్తుని నిలవబెట్టగలం. పాత నిబంధనలో ఏమి లేకుండా ఓన్లీ న్యూ టెస్టిమెంట్ తీసి పై విషయం చెప్పిస్తే ప్రసంగం ఎంతసేపు ఒక మాట తీసి 2-3 గంటలని చెప్పొచ్చు.
అది కాదుగా నేర్చుకున్నది. ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు ఎదగాలనే కోరుకుంటూ ఉంటారు, ఏ కాపర్లైనా. అలా ఎదగాలంటే మన జీవితంలో ముందు మనం బైబిల్ బాగా పఠించాలి. ఎందుకు చిన్న చిన్న విషయాలు కూడా బైబిల్లో దేవుడు ప్రస్తావించాలి. వ్రాసే వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళ, మతి భ్రమించిన వాళ్ళు వ్రాసారా బైబిల్లో? దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా తన ఆవేశం ద్వారా వ్రాయించినటువంటి మాటలు పనికి రాని మాటలు కాదు, కట్టుగాదులు కాదు. ప్రతిదీ దేవుడు తన ఉద్దేశాలను, తన సంకల్పాలను మానవులకి తెలియచేయాలని ఎప్పుడో ముందుగా దేవుడివి ఏర్పాటు చేసిన. కుక్క నాలుక ఆడించదనడానికి 2 అద్భుతాలు ఉన్నాయి పిల్లరా. హౌలింగ్ ఆఫ్ గాడ్ అని మనం గమనించిన కుక్కలన్నీ కూడా చూడండి, కొన్ని కుక్కలు అరుస్తున్నప్పుడు వెరైటీగా మనకు అనిపిస్తాయి. కేకలు ఏడుస్తున్నప్పుడు ఆ ధ్వని అనేది ఐగుప్తు దేశం అంతా వస్తుంది. దాన్ని ఘోష అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. కుక్క ఏడుస్తూ ఉంది. ప్రతి కుక్క, ప్రతి ఇంటిలో ఎవరెవరికైతే ఆ దేశంలో ఎంతమంది కుక్కలు ఉన్నాయో అవన్నీ కుక్క అరుపులు పిల్లరా. భౌమని అరిచిన తర్వాత చివర చూడండి వస్తుంది భౌ. ఇదే పాస్టర్ కుక్కల వరకు చెప్పుకోవడానికి మీకు అనిపించింది. బైబిల్లో ఉన్నది, బైబిల్లో ఉన్నది. ఎంత మరణం అంటే ఆ చివరిలో వచ్చే ఆ ఉచ్చారణ చాలా భయంకరం పిల్లరా. మరణం సంభవించిన తర్వాత కుక్కలన్నీ ఏడుస్తున్నాయి. ఆ 7వ వచనంలో రాయబడినటువంటి విషయం అదే పిల్లరా. మచ్చవులే అని అంటే చాలా కేకలు, ధ్వని అంటే చాలా గట్టిగా కేకలు వేస్తుంది. ప్రతి కుక్క, ఎన్ని కుక్కలు అన్నీ ఏడుస్తున్నాయి చనిపోయినప్పుడు. ఇశ్రాయేలుపై ఏది కూడా అరవట్లేదు, ఏ కుక్క కూడా బహుమనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యరాత్రిది, ఇది మధ్యరాత్రి. ఇందులో కొంతమంది వీధి గుండా పెట్టి బేడ అన్నీ సరిదేసుకొని బ్యాగులు సరిదేసుకొని బయటకు వెళ్ళిపోతారు. వారు ఎలా ఉన్నారు? జంతువులు, పశువులు. అప్పటి కాలంలో ఆలోచించండి, అన్నీ సరిదేసుకొని ఊరు బయటకు వారు వచ్చారు వీధుల్లోకి. వారు బయటకు వెళ్ళిపోవాలి, ఆ దేశాలు దాటారు. వారు బయటకు వెళ్తూ ఉన్నారు. బయటకు వెళ్తున్నప్పుడు రాత్రి వేళ కుక్క ఏం చేద్ది? నేచర్ ఏంటది? కుక్క అరుస్తుంది. అరుస్తుంది లేదా? అరవాలి కుక్క. నిజంగా కుక్క అయితే రాత్రికాల వేళ అరుస్తుంది, మధ్యరాత్రి. అది భయంతో నింపబడిన కుక్క సైతం ఏమవుతుంది? అరుస్తుంది. తనకి లోపల భయం ఉన్నా సరే అరవకుండా ఉన్నది పిల్లరా. కానీ ఇక్కడ ఏంటంటే గమనించిన ఇలా ఏ కుక్క నాలుక ఆడించట్లేదు, ఏ కుక్క భౌమని కేకలు వేయట్లేదు, ఏడవట్లేదు. 3వ తెగులు నుండి దేవుడు ఇశ్రాయేలును వేరుపరిచాడు. మీరు చదవండి బైబిల్. 3వ తెగులు నుండి 7వ వచనం ప్రకారంగా 11వ అధ్యాయంలో రాయబడినట్లు ఇశ్రాయేలును ఐగుప్తీయుల నుండి వేరు చేశాడు, సపరేట్ చేసేసాడు పిల్లలు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనలను లోకము నుండి ఆయన వేరు చేశాడు. అందరికీ ఒకటే. ప్రభు వారు ఏం చేశాడు? ఒకప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో యూదులు అన్యులు వేరు. యూదులు, మనం అన్యులమే. యూదులు వేరు, అన్యులు వేరు. యూదులను అన్యులు సైతము ఉభయుల మధ్యన గోడను తీస్తారైనా. మనకి లేఖనాల్లో పౌలు రాస్తూ తెలియజేస్తున్న పత్రికల్లో ఉభయుల మధ్యన గోడను తీసి అందరూ ఏం చేస్తారైనా? ఐక్యపరిచేస్తారు. ఆయన మనలో ఉన్నటువంటి ఎవరికి దూరంగా ఉండేవాడో కాదు అని ఎఫెసు వారితో మాట్లాడుతున్నప్పుడు పౌలు తెలియజేస్తున్న మాటలు మనకు అపోస్తల కార్యంలో రాయబడతాయి. ఇశ్రాయేలు రాత్రిపూట వెళ్ళిపోతున్నారు. రాత్రులు వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారి సామాగ్రితో, వారి పశువులతో, వారి పిల్లలతో, వారి భార్యలతో, ఇంటి యజమానులు అందరూ వెళ్తూ ఉంటే ఒక్కటంటే ఒక్క కుక్క అరవట్లేదు, ఏడవట్లేదు. కుక్కలకు దేవుడు ఆజ్ఞాపించాడు. కుక్కలకు దేవుడు ఆజ్ఞాపించాడు. మత్స్యాలకు, చేపలకు ఆజ్ఞాపించాడు. కాకులకు ఆజ్ఞాపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గాడిదలకు ఆజ్ఞాపించాడు. సింహాలకు ఆజ్ఞాపించాడు. సింహాలు సైతం నోరు మూర్చాయి. కాకులు సైతం ఆహారాన్ని తీసుకుని వెళ్ళాయి. మత్స్యాలు సైతము తన యొక్క సేవకును భద్రపరిచాయి, ఆయనకి శక్తులు ఇచ్చాయి. అంటే ఇవన్నీ ఆయన మాటలో, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించి లోబడుతూ ఉన్నాయి. ఏంటది? వారు దేవుని ప్రజలని కుక్కలకు తెలుసు, వారు దేవుని ప్రజలని సముద్రానికి తెలుసు, వారు దేవుని ప్రజలని సింహాలకు తెలుసు, వారు దేవుడు ఏర్పరచుకున్న జనాంగమని యోర్దాను నదికి తెలుసు. నీకు తెలుస్తుందా? నీ ప్రభువుకు వచ్చిన ఆలోచన బెల్లి గ్రహం గారు అంటారు పిల్లరా,
ఆయనకు తన ఒక పుస్తకంలో ఆయన మెన్షన్ చేశారు. బిల్లీ గ్రహాం గారు ఎలా రాశారు పిల్లరా, ఆఫ్రికా ఖండంలో దట్టమైన అడవులు ఉంటాయి. ఆఫ్రికా దేశంలో భయంకరమైనటువంటి అడవులు ఉంటాయి పిల్లరా. ఒక సింహం అంట బలమైనటువంటి ఒక స్త్రీ మీద దాడి చేయడం ఒక్కసారి మీదకి వచ్చినప్పుడు ఆమె జీసస్ అని గట్టిగా బిగ్గరగా కేక వేసింది. ఆమె కేక వేసరికి సింహము తన నోరు మూసి కిందకి పడిపోయిందట పిల్లరా. అది ఆయన నేరుగా తన బుక్కులో ఆయన రాశాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు ప్రతిదాన్ని వాడుకునేవాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినట్లు అన్నీ లోపడుతున్నాయి, అన్నీ ఉంటున్నాయి, కానీ నేను ఏర్పరచుకున్న మనుష్యుడు, నా పోలికలో చేసిన వాడు మాత్రం నా మాట వినట్లేదు అంటున్నాడు. పిల్లరా, ఏ దాడి ఏ హాని మనకు జరగదు అని మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో బైబిల్ ప్రకారం మనం చూస్తే, దేవుని యొక్క ఆత్మతో మనం నిజంగా నింపబడితే ఒక తేలు నీకు హాని చేయదు, ఒక పాము నీకు హాని చేయదు, ఒక సముద్రం నీకు హాని చేయదు, ఏ నది నీకు హాని చేయదు. బైబిల్లో రాయబడి ఉన్న మాట ప్రకారం మనం ఆలోచిస్తే ఏది నీకు హాని చేయకుండా దేవుడు తన కార్యాలు చేస్తాడు. 91వ కీర్తన కూడా అంటాడు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదని తన దూతలకైనా ఆజ్ఞాపిస్తాను అంటాడు. పిల్లరా, మన జీవితం, మన ఇంటిలో, మన కుటుంబాల్లో యేసుక్రీస్తు వారు ఉండాలి. తొలి పిల్లలందరినీ హతమార్చిన దేవుడు కఠినుడా, కనికరమ గలవాడా? యోహాను సువార్త 3:16 అంటాడు పిల్లరా. ఫినిషింగ్ మనం చూస్తే కన్క్లూజింగ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. యోహాను 3:16 ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ఏమంటాడు తర్వాత, కాగా తన అద్వితీయ అంటే ద్వితీయ అంటే ఒక కుమారుడు లేడు, ఆయనే జ్యేష్ఠుడు. ఐగుప్తు దేశం నుండి వీరు బయలుదేరుతున్నప్పుడు సంహారక దూత వచ్చే సమయానికి ఇశ్రాయేలు ఏం చేయాలా? ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఒక పస్కా గొర్రె, పాషోవర్, ఒక గొర్రె పిల్లను వారు ఏం చేయాలి? వధించి వారు ఏం చేయాలంటే ప్రథమ జ్యేష్ఠమైనది వారు అక్కడ తినాలి. వారు తినాలి. అది తిని వారు బయటికి రాత్రికాల పేర్లో వెళ్ళాలి. అనుబిస్ దేవత అనే పట్టణం కూడా ఉంది పిల్లలు. సిటీ ఆఫ్ డాగ్ అనే పట్టణం ఉంది. కుక్క పట్టణం అనేది ఉంది ఐగుప్తు దేశంలో. ఆ దేవతకు ఒక గుడి ఉంది. ఆ దేవునికి, ఆ గుడికి ఏం చేస్తారంటే నైవేద్యాలు అక్కడ అర్పిస్తున్న ప్రతిదీ పిల్లరా మనకు కనిపిస్తూ ఉంటాయి. మన సర్వసాధారణ పాత నిబంధనలు చూస్తే బలులు, నైవేద్యాలు, దహన బలులు, అర్పణలు ఉంటాయి. అక్కడ అర్పించినవన్నీ కూడా కుక్కలు, ఐగుప్తు దేశంలో కుక్కలన్నింటికి పోషణ అవేనంట. అలా మరణాన్ని నుండి తప్పిస్తారనుకున్న నమ్మకం పెట్టుకున్న దేవుడు, శవాలను భద్రంగా కాపాడగలిగిన దేవుడు, కుక్కలకు దేవుడని ఎవరిని గురించి వారు విరవిగారో ఆ దేవుళ్ళు దేవతలు ఏమీ చేయలేకపోయాయి. అందుకే పిల్లరా, గాడ్ అని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే క్యాపిటల్ జీ అనేది కనిపిస్తుంది, స్మాల్ జీ కనిపిస్తుంది, క్యాపిటల్ జీ. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు పిల్లరా. దేవుని లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారంగా ఆయన అద్వితీయుడు కనుక ఆ దినమందు వారందరూ ఇళ్లలో పస్కాను వారు భుజించారు. యేసుక్రీస్తు వారి గురించి మనకి మత్తయి, మార్కు, లూక్ మరియు గాస్పెల్ జాన్, యోహాను సువార్తల్లో చివరగా వ్రాయబడుతున్న మాటలు చూస్తే ఆయన బిగ్గరగా కేకలు వేయడం గురించి కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారి శ్రమలలో ఇక్కడ మహాఘోష పుట్టింది. సిలువలో ఆయన జ్యేష్ఠ పుత్రుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులందరూ కొరకు బలైపోతున్నప్పుడు ఏలీ ఏలీ లామా సబాక్తాని అంటే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివా అని మత్తయి సువార్తలో కనిపిస్తుంది. మార్కు సువార్తలో మనం గమనిస్తే ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడవడము. లూకా సువార్తలో చూస్తే ఆయన తన ఆత్మను గట్టిగా కేక వేసి అప్పగించడం కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు కొన్ని గంటలు కేకలు వేసి శ్రమను అనుభవించి మానవాళి కొరకు ప్రాణమో పెట్టాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, కనికరం గల దేవుడు. మానవాళ్ళందరి కొరకు రక్షణ ఇవ్వడానికి తన పుత్రుడిని, తన కుమారుని ఈ లోకానికి ఇమ్మానుయేలైన యేసును పంపించి మానవాళికి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షకుడైన యేసుక్రీస్తు మాట మనం వింటే అలాంటి తీర్పులు మనము ఉండము, అలాంటి
అలాంటి గోస మన బ్రతుకులో రాదు. దేవునితో మనం సంతోషంగా ఆనందంగా ఉండగలం. ఆ ఆనందాన్ని, అక్షయ సంతోషాన్ని, పరలోక భాగ్యాన్ని మనమందరం అనుభవించడానికి పరమ కనానులో, ఇశ్రాయేలు కనానికి వెళ్ళినట్లు పరమ కనానులో, నూతన యెరూషలేములో మనమందరము సంగముగా ఉండడానికి దేవుడు తన ధన్యతను దయచేయాలని రండి తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలు ఏకీపిద్దాం. నిజమే దేవా, నీ మాటలు అద్భుతమైన